మోడు దొంగతనం చేసేటోడు అని. నేను అడిగితే నేను ఎందుకు చేస్తాను, నాకేం అవసరం అని నేను అన్నట్టు. ఇంకా నాతో అన్నీ దాపెట్టోళ్ళు వీళ్ళు, ఏం చెప్పబోతుండే సరంగా. తర్వాత ఒకసారి నా బండి కొనుక్కున్నాడు. బండి కొన్న తర్వాత బండి ఆర్ట్స్ ఇంటికి వస్తుంది కదా సార్, అట్లా ఆర్ట్స్ గురించి ఫోన్ చేసిరు పోలీసు వాళ్ళు. ఫోన్ చేస్తే నాకు తీసుకొని వెళ్ళారు. చిక్కడపల్లి పిఎస్లో వెళ్ళాడు. నా ఫోన్కి ఫోన్ వచ్చింది, బండి ఆర్ట్స్ వచ్చింది అమ్మ, ఇట్లా బాద్రపుర జూ పార్క్ ఆడ అని అంటే సరేలే అని నేను ఏం చేసాను. అప్పటికి నేను కడుపుతోనున్న తర్వాత డెలివరీకి ఇంకా టైం ఉంది అనగానే ఈయన వెళ్ళిన తర్వాత ఏమైంది సీన్ ఎందుకు పోయినావు అంటే, ఏం లేదు నేను దొంగతనాలు చేసిన అందుకోసం నాకు తీసుకోవేనా అని అన్నాడు. అన్న తర్వాత ఏం చిక్కడపల్లి పిఎస్ ఫస్ట్ పిఎస్ అదే సార్. చిక్కడపల్లి పిఎస్కి వెళ్తే ఏమైంది సార్ అంటే, మీ ఆయన దొంగతనాలు చేసేటోడు నీకు తెలియదా అది, మాకు తెలియదు సార్ అప్పటికి, నీకు తెలియదా అది లేదా ఇది లేదా అని మాకు తిట్టేటోళ్ళు సార్. అది ఇంటర్వ్యూలో తిడుతుండే పోలీసు వాళ్ళు, మీకు తెలియలేదా దొంగ సొమ్ము మీరు ఎట్లా పెడతారు అది కానీ. వీళ్ళు తప్పు చేస్తే మాకు లంచ్ తెచ్చిన వాళ్ళని మాకు అడ్డవులో తిట్టేటోళ్ళు సార్, మాకు ఘోరంగా తిట్టేటోళ్ళు. వారం రోజులు పిఎస్లో కూర్చోబెట్టుకోరు సార్. మాకైతే కడుపుతూ ఉంటే నేను మస్తు మాటలు అంటారు సార్. మాకైతే చేసింది నేను కానీ మాకు తిట్టేటోళ్ళు సార్, ఘోరంగా తిట్టేటోళ్ళు. ఇల్లు వచ్చి ఇంట్లో మొత్తం కాదు అందరు ముంగట ఇజ్జత్ తీస్తుంటే సార్ పోలీసు వాళ్ళు వచ్చి కాలు మొక్కినా కాళ్ళతో దన్నారు సార్. ఇప్పటికీ గుర్తుకుంది నాకు, కడుతున్నప్పుడు కాళ్ళతో దన్నారు. కాళ్ళ మెట్టల కాని చదివిపెట్టలేదు సార్. వారం రోజులు రాజన్న సీసెస్లు కూర్చోబెట్టుకోరు సార్. నాకు మా చిన్న పాపకు, పెద్ద పాప ఉండే పుట్టి 2 years అవుతుంది, ఆమె నాకు 2 కూర్చోబెట్టుకుని ఈయనతో పుస్తల తాడు నుంచి అన్ని తీసుకో. అసలు ఈయన ఏమి వేయలేడు సార్. 2 పుస్తలు వేసి నాకేమీ మెట్టెలు పట్టి అన్నీ తీసుకోరు సార్. మస్తు బాధ పెట్టారు సార్ మాకైతే. ఏ ఇంట్లో ఉండని ఇంటికాడికి నేను తీసుకొని వస్తే బేడి తీసుకొచ్చి బియ్యం కాడ నుంచి అన్ని రాసింది తీసుకుపోయారు సార్. అసలు ఈయన ఏమి వేయబోతుండే, ఎన్నిసార్లు చెప్పి నేను పోతుండే సార్. ఇక్కడ పోలీస్ స్టేషన్లో మొదటిసారి వెళ్ళినప్పుడు కడుపుతూ ఉన్నప్పుడు వారం రోజులు పెట్టారని చెప్తున్నాను కదా, తర్వాత బయటికి వెళ్ళకి వచ్చాను. బయటకు నేనే బెయిల్ తీసిన సార్. బెయిల్ తీసి వద్దు చెయ్యకంటే పోలేడు సార్. పోకపోయినా మళ్ళీ ఇంటికాడికి వచ్చి నైట్లో 12-1 బయటకు వచ్చి మళ్ళీ దొంగతనం చేశారు. పోలేడు సార్. అప్పుడు